రాజా బాగుండాలనేదే చందు కోరిక. తను నిజంగా ఆనందంగా ఉంటే చందు ఆఖరి కోరిక తీరినట్లేగా. ఏంటిది? నేతరసలు చందుకి చాలా ఇష్టమట. వాళ్ళ పెద్దమ్మ చేసి పెట్టింది. మేము బయటికెళ్ళొస్తాం. నాతో ఏదైనా పనుంటే నేను వచ్చాక మాట్లాడుకుంటా. ఆ భార్గవి మనసు మీ వాడి మీదకి మళ్ళింది అనిపిస్తుంది నాకు. మన ప్లాన్ కి దీన్ని పావుగా వాడుకుంటే ఎలా ఉంటుంది? మీ భర్త రాజా మిమ్మల్ని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. అతనికి ఆల్రెడీ పెళ్ళైంది. ఏంటి డాక్టర్ గారు, ఏమైంది? చాలా సీరియస్గా ఆలోచిస్తున్నారు. ఎవరి గురించి ఏంటి? ఆ భార్గవి గురించి. భార్గవి గురించా? ఉన్నట్టుండి తనెందుకు జ్ఞాపకం వచ్చింది? మర్చిపోయేలా మాట్లాడిందా ఆ మనిషి? ఆవిడ మాటల్లో పొగరు, కళ్ళల్లో కోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయండి. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఎందుకు ఆవిడ పనిగట్టుకొని వచ్చి నాకు మీ గురించి చెప్పాలని చూసింది? అసలు మొదటి పరిచయంలోనే ఆవిడంటేనే చిరాకు కలిగించేలా మాట్లాడింది. ఇక పని కట్టుకుని హాస్పిటల్కి వచ్చిన రోజైతే మీ గురించి ఏదేదో చెప్పాలని చాలా ట్రై చేసింది. అంతకు ముందు మీకు పెళ్ళయిందని, అది చెప్పకుండా దాచిపెట్టి మీరు నన్ను పెళ్లి చేసుకున్నారని, ఇంకా చాలా చాలా చెప్పాలని ట్రై చేసిందండి. మరి నువ్వేం చేసావు? సింపుల్ గా చందు ఫోటో చూపించి ఈవిడ గురించేనా నువ్వు చెప్పేది అని అడిగాను. దెబ్బకు షాక్ తిని పారిపోయింది. అసలు ఎందుకండి ఆ మనిషికి మీ మీద అంత కోపం? పని కట్టుకొని మీ మీద నాకేదో చెప్పాలని ఎందుకు అనుకుంది? ఎందుకంటే ఆ పగ ఈ రోజుది కాదు కాబట్టి. పాముకి కూరల్లో విషం ఉంటే ఆ భార్గవికి ఒళ్ళంతా విషమే. అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎప్పుడు దొరికితే అప్పుడు విషాన్ని చిమ్మి జీవితాల్ని చిన్నాభిన్నం చేస్తుంది. ఎందుకలా చేస్తుంది? దానివల్ల ఆవిడకొచ్చే లాభం ఏంటి? లాభం కోసం చేస్తే అది వ్యాపారం. కానీ వెంటాడి మరి మనుషుల జీవితాలతో ఆడుకుంటుంది అంటే అది పగ, ప్రతీకారం తీర్చుకోవాలన్న ఆరాటం. పగ మీ మీద? పగ చందు మీద, ప్రతీకారం నా మీద. అందుకే వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చింది. ఏంటండి మీరనేది? నిజం. ఆ భార్గవి ఎవరో కాదమృత, స్వయాన నాకు మరదలు. ఆ భార్గవి చందుకి అక్క అవుతుంది. తల్లులు వేరైనా తండ్రి ఇద్దరికి ఒక్కరే. అవునా? అవును. భార్గవి వాళ్ళ అమ్మ సౌందర్య చందు వాళ్ళ నాన్నగారికి మొదటి భార్య. ఆయన విపరీతంగా సాధించేది, టార్చర్ పెట్టేది. చివరికి విడాకులు కూడా తీసుకున్నారు. ఆ తర్వాత కృష్ణ అంకుల్ని మోసం చేసి భార్గవిని కంది సౌందర్య. మీరు చెప్పేది నిజమా? ఆ సౌందర్య హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తూ భార్గవిని కంది. భార్గవికి కృష్ణ అంకుల్ మీద విపరీతమైన పగని నూరిపోసింది. ఆ పగతో వచ్చిన భార్గవి చందు మీద కక్ష తీర్చుకోవాలని చూసింది. నాకు చందుకి మధ్య ఎన్ని గొడవలు సృష్టించిందో తెలుసా? మీ ఇద్దరి మధ్యన? అవును. అసలు ఎవరిని మనశ్శాంతిగా ఉండనివ్వదు. కృష్ణ అంకుల్, జయంతి ఆంటీల మధ్య గొడవలు సృష్టించింది. నాకు చందుకి మధ్య కూడా అపార్థాలు తీసుకొచ్చింది. చివరికి నన్ను కోర్టుకు కూడా లాగింది. ఎందుకండి? నేను తనకి దక్కాలి అనే కోరిక. నేను చందుని వదిలిపెట్టి తనతో కలిసి బ్రతకాలి. చందు ఉన్నా పర్లేదు,
నాకు బిడ్డను కనివ్వు అనేంతగా బలి తెగించింది. కాదు అన్నానని, నేను తన మీద రేపెటం చేయబోయాను అని కోర్టుకు లాగి నాన్న రభస చేసింది. ఆ సమయంలో నన్ను కాపాడుకోవడం కోసం చందు ఎన్ని కష్టాలు పడిందో తెలుసా? ఛ! ఎంత దారుణం అండి. అసలు ఇలాంటి మనుషులు కూడా ఉంటారా? ఎందుకుండరు? ఆ భార్గవి పెట్టిన కష్టాల నుంచి ఎలాగోలా బయటపడి కాస్త ప్రశాంతంగా బ్రతుకుదామని ఇక్కడికొచ్చాం. కానీ నా చింతకి బ్రతికే లేకుండా చేశాడు ఆ దేవుడు. అయినా ఇంకా భార్గవి పగ చల్లారలేదు, తన ఆశ చావలేదు. ఇక నీతో మాట్లాడినట్టే నాతో కూడా గొడవ పడింది. తనని కాదని నిన్ను చేసుకున్నాను అని శాపనార్థాలు పెట్టింది. ఎలాగైనా మన జంటని విడదీస్తాను అని నాతో శపథం కూడా చేసింది. ఓ మై గాడ్, అసలు అది ఆడదేనా? ఒక ఆడపిల్ల ఇంతలా బరి తగ్గించటం నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి. అందరిలో ఉంటే తను భార్గవి ఎందుకవుతుంది? తండ్రంటే గౌరవం లేదు, చెల్లంటే ప్రేమ లేదు, కావలసినంత డబ్బు చేతిలో ఉంది, లెక్కకు మించిన అహంకారం ఉంది. ఎవరినైనా నాశనం చేసి పైకి రావాలన్న ఆలోచనతో ఎవరి కాపురాలనైనా ఈజీగా కూల్చేస్తుంది. అమ్మా, అలాంటి మనిషిని మన ఇంటి దరిదాపుల్లో కూడా రానివ్వకూడదండి. ఏమండి, ఎందుకో నాకు ఆవిడ మొదటి పరిచయంలోనే అనుమానం కలిగింది. ఇప్పుడు భార్గవి గురించి తెలిసాక చిరాకు పుడుతుంది. సర్లే, అనవసరంగా తనతో గొడవలు పడుతూ మనకి నచ్చని వ్యక్తులతో వాదించడం కంటే వీలైనంత దూరంగా ఉండటమే మంచిది. జాగ్రత్త. ఓ ఏ నాన్న, పడుకో పడుకో పడుకున్నానా? ఓ నా జీవితం నీ వయసులోకి మారిపోతే ఎంత బాగుంటుందో కదా. ఏ బాధలు ఉండవు. అమ్మ పట్టిన పాలు తాగి హాయిగా ఆడుకుంటూ గడిపేయొచ్చు. ఈ కష్టాలు కన్నీళ్లు నీ దాకా రానివ్వకుండా చూసుకుంటాను. నిద్రపో నాన్న. హాయ్ కరుణ, మీరిక్కడికి ఇక్కడే చెప్పాలా లేక లోపలికొచ్చి మాట్లాడొచ్చా? అరే బాబేడి కనిపించడం లేదు, లోపల నిద్రపోతున్నాడు. ఓ అలాగా, మళ్ళీ ఎప్పుడు లేస్తాడు? మీరు నా కోసం వచ్చారా లేక బాబుని చూడడం కోసం వచ్చారా? నీతో బాబు గురించి మాట్లాడడానికి వచ్చాను. పాపం, బాబు వాళ్ళ నాన్న దూరం అయిపోయాడని విన్నాను. మరి రేపు వాడి భవిష్యత్తు ఏంటి కరుణ? వాడి భవిష్యత్తుకు భరోసా నేనున్నాను, భయం ఏం లేదు. ఏం చేయగలవు?
మాక్సిమం 2 పూటల అన్నం పెట్టగలవు. ఈవో చీప్ బట్టలు కొనివ్వగలవు. వీధి బడిలో చదివించగలవు. కానీ పెద్ద స్కూల్కి పంపించగలవా? వాడికి మంచి ఫుడ్ అందించగలవా? నీ కొడుకుని రాజకుమారుల్లాగా తయారు చేయగలవా? అది నీ వల్ల అవుతుందా చెప్పు? కాదు, అది చాలా కష్టం. ఎందుకంటే నువ్వు చేసే చిన్న నర్సుద్యోగంతో ఇవన్నీ చేయడం అస్సలు కుదరదు. ఆ ఉద్యోగం కూడా అదిగో ఆ ఫాదర్ దయ మీద ఆధారపడింది. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? నేను ఏది ఆలోచించకుండా మాట్లాడిన కరుణ, నా ప్రతి మాట వెనుక ఓ ఆలోచన ఉంటుంది. నా ప్రతి కదలిక వెనుక ఒక పరమార్థం ఉంటుంది. ఆ పరమార్థం ఏంటో చెప్పమని అడుగుతున్నాను. నువ్వు నాకొక సాయం చెయ్యాలి. ఆ సాయం చేసినందుకు నీకు కావలసినంత డబ్బు ప్రతిఫలంగా ఇస్తాను. దాంతో నువ్వు బాగా సెటిల్ అవ్వచ్చు. నీ బాబుకి బంగారు భవిష్యత్ అందించొచ్చు. ఏమంటావు? అంత డబ్బు ఇస్తాను అన్నారంటే మీరు చెప్పే పని ఏదో చాలా పెద్దదై ఉండాలి. పెద్దదనుకుంటే పెద్దది, ఇంతే కదా అనుకుంటే చాలా చిన్నది. బట్ ఏదైనా నువ్వైతేనే కన్ఫర్మ్డ్గా చేయగలవు. అయితే చెప్పండి, ఏంటా పని? అమృత నీకు బాగా దగ్గర కదూ? అంటే మీ ఇద్దరు కలిసి షాపింగ్లకు వాటికి తిరిగేంత చనువుందన్నమాట. బాబుతో కూడా మంచి అటాచ్మెంట్ ఉన్నట్టు తనకి. అయితే అమృత భర్త రాజా కూడా నీకు బాగా పరిచయం అనుకుంటాను. అవును, ఆ కుటుంబం నన్ను సొంత మనిషిలో చూస్తారు. అదే, అందుకే నేను నిన్ను సెలెక్ట్ చేసుకుంది. ఇప్పుడు పాయింట్లోకి వస్తాను. నువ్వు ఆ రాజా అమృతలని విడదీయాలి. ఏంటి? నువ్వు విన్నది నిజమే. నిజంగానే చెప్తున్నాను. నువ్వు రాజా అమృతలని విడదీయాలి. అది కేవలం నీ వల్లే అవుతుంది. అలా చేస్తే నీకు లక్షలిస్తాను. జీవితంలో నువ్వు చూడనంత డబ్బు నీకు నేనిస్తాను. వాళ్ళని ఎందుకు విడదీయాలి? ఎందుకంటే ఆ అమృత కన్నా ముందే ఆ రాజా నాకు సొంతం కావలసిన మనిషి. ఇప్పుడు మరో ఆడదానికి సొంతం అయితే నేను చూసి తట్టుకోలేకపోతున్నాను. ఆయన ఆల్రెడీ అమృతం పెళ్లి చేసుకున్నారు కదా. 100 మందిని చేసుకున్నా 101వ దానిగా నేను బ్రతకాలి. అది నా ఆశ. అసలు నేను రాజాని పెళ్లి చేసుకుందామని చాలా ప్లాన్స్ వేశాను. కుదరలేదు. అంతకు ముందు రాజా మొదటి భార్య చందు అని ఉండేది. చందునా? వాళ్ళిద్దరూ కలిసి ఇక్కడికి హనీమూన్కి వచ్చారు. యాక్సిడెంట్లో ఆ చందు చచ్చింది. ఆ విషయం తెలియగానే ఆ ప్లేస్ నాదే అనుకున్నాను. కానీ మధ్యలో అమృత వచ్చి చేరింది. ఆ లక్కీ ఛాన్స్ అది కొట్టేసింది. చందు చనిపోయిందా?
ఇదే కదా చందు అంటే. అందుకే నువ్వు ఎలాగైనా అమృతని రాజాని విడదీస్తే నువ్వు ఎంత కావాలంటే అంతిస్తాను. ఛీ! నువ్వు అసలు మనిషివేనా? నీకసలు ఏ జంట కలిసి ఉండడం ఇష్టం లేదు కదూ. ఎవరు బాగున్నా వాళ్ళ మధ్యలో చేరి నిప్పులు పోయడం నీకు అలవాటైపోయింది. అమ్మా నాన్న తోడు లేకుండా పెరిగినట్టున్నావు కదా, అందుకే నీకు ప్రేమల విలువలు మనుషుల విలువలు అర్థం కావు. ఏంటంతా నా గురించి తెలిసినట్టు మాట్లాడుతున్నావు? తెలుసు, నీ గురించి మొత్తం తెలిసిపోయింది. నువ్వేంటో ఎలాంటి దానివో నీతో 2 నిమిషాలు మాట్లాడితే ఎవరికైనా తెలిసిపోతుంది. అసలు నీకెంత ధైర్యం ఉంటే నా దగ్గరకు వచ్చి నికృష్టమైన ఆలోచన చెప్తున్నా? ముందు నువ్వు బయటికెళ్ళు. బాగా ఆలోచించుకోకరుణా. ఐ సే గెట్ అవుట్. రాజా, ఇదా అసలు విషయం. అంటే నీకు రాజా మీద మనసుందన్నమాట. నీ చేతి మీద ప్రేమగా పచ్చబొట్టు పొడిపించుకునేంత ప్రేమ ఉందన్నమాట రాజా అంటే. అందుకేనా ఆ అమృతతో రాసుకు పోసుకుని తిరుగుతున్నావు? వదలు. నేను డబ్బిస్తానన్నా వద్దని ఇంత సీరియస్ గా రియాక్ట్ అవుతున్నావంటే ఏంటో అనుకున్నాను, కానీ అసలు విషయం ఇదన్నమాట. ఆ అమృతని నువ్వే పక్కకు తప్పించి ఎలాగైనా రాజా పక్కన చేరదామని కుట్ర పన్నావు కదా. అదే నాకు అనుమానం వచ్చింది. ఆఫ్టర్ ఆల్ ఒక నర్సువి డాక్టర్తో అంతలా ఎలా కలిసిమెలిసి తిరుగుతున్నావు అనుకున్నాను. బాగానే ప్లాన్ చేసావు. నీలాంటి వాళ్ళు ఇంతకంటే గొప్పగా ఎలా ఆలోచిస్తారు? ఇంకోసారి ఇంటి గడప తొక్కావంటే మాటలతో సమాధానం చెప్పను. మర్యాదగా నోరు మూసుకొని వెళ్ళు. గెట్ అవుట్. వెళ్తా వెళ్తా. నీ సంగతి ఆ రాజా అమృతల సంగతి చూసుకొని మరీ వెళతా. నువ్వా? ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే. ఏం కావాలి? నాకేం కావాలమ్మా, ఫాదర్ గారు మిమ్మల్ని వెంటనే రమ్మని చెప్పారు, అది చెప్దామనే వచ్చాను. సరే వస్తాను కానీ నువ్వు వెళ్ళు. అలాగేనమ్మా. ఆ అమృత కన్నా ముందే ఆ రాజా నాకు సొంతం కావలసిన మనిషి. వంద మందిని చేసుకున్నా 101వ దానిగా నేను బ్రతకాలి. అంటే ఇప్పుడు ఆ భార్గవ్కి డాక్టర్ అమ్మ మొగుడు రాజా అంటే ప్రాణమా?
రాజా కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెడుతుందా? పైగా చందు అంటే కోపం. అదీ కాక చందు చచ్చిపోయింది అనుకుంటోంది. ఆ చందునే ఈ కరుణ. ఇదిగో నీ పేరేంటి? చందు, నా భర్త రాజా ఎక్కడ? ఆ డాక్టరమ్మ మొగుడు రాజానే ఈ చందుకి మొగుడా? ఇంతకాలం ఎవరికీ తెలియకుండా నాటకం ఆడిందా? ఓసీ దుర్గా, నువ్వు కాస్త తెలివిగా ఆలోచించావంటే లక్షలు వచ్చి నీ ఒళ్ళో పడే అవకాశం ఉంది. ఈ బోడి ఉద్యోగం చేయవలసిన పని ఉండదు, మందులు దొంగతనం చేయవలసిన కర్మ ఉండదు. ఒకే ఛాన్స్. ఇటు కరుణ ఆట కట్టించచ్చు, అటు లక్షలు సంపాదించచ్చు. ఆ భార్గవి రాజా అమృతులను విడదీస్తే డబ్బులిస్తాను అంది. అసలు చందు చచ్చిపోలేదు, అదే కరుణగా మారింది. మొహం కాలిపోయి సర్జరీ చేయడం వల్ల చందు కరుణగా మారింది అన్న నిజం చెబితే నాకు డబుల్ ధమాకా. ఒసే దుర్గా, నీ దశ మారిందే. ఆ భార్గవి నీ పాలిట కల్పవృక్షం. దొరికినంత దోచుకో. హలో, అమృత, నేనమ్మా కృష్ణంకుల్ని మాట్లాడుతున్నాను. అంకుల్ ఎలా ఉన్నారు? మేం బాగానే ఉన్నామమ్మా. అక్కడ మీరందరూ ఎలా ఉన్నారు? అంతా బానే ఉన్నాం అంకుల్. ఆ, అది రాజా పరిస్థితి ఎలా ఉంది? అర్థం కాలేదు అంకుల్. అదేనమ్మా, రాజా నీతో సరిగ్గానే ఉంటున్నాడు కదా, లేక ఇంకా చందు జ్ఞాపకాలతోనే ఉన్నాడా? ఎలాగైనా రాజాని తిరిగి మామూలు మనిషిని చేయాలమ్మా. ఆ బాధ్యత నీదే. నా ప్రయత్నం నేను చేస్తున్నాను అంకుల్. కానీ చందు ఆయనకి జ్ఞాపకం కాదు, జీవం.